సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. క్రమశిక్షణ శ్రద్ధతో బాగా చదువుకొని 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులతో విజయం సాధించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు. స్టార్ జూనియర్ కళాశాల అప్సా ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన మోటివేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇక 10వ తరగతి పరీక్షలకు 46 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆలోగా క్రమశిక్షణ శ్రద్ధతో చదివితే పరీక్షలో మంచి మార్కులతో విజయం సాధించవచ్చన్నారు. తెల్లవారుజామునే మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆ సమయంలో కొన్ని గంటలు కేటాయించి శ్రద్ధగా చదువుకునే అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. మిగిలిన సమయాల్లో వివిధ రకాల ఆలోచనలతో సరిగ్గా చదువుకునే పరిస్థితి ఉండదన్నారు. 10వ తరగతిలో క్రమశిక్షణతో సీరియస్ గా చదివి అలవాటు చేసుకుంటే అది జీవితాంతం ఉంటుందని, తద్వారా ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం లభిస్తున్నారు. రానున్న 1.5 నెల రోజులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. విద్యార్థులు తన జీవిత విశేషాలు ఆయన చెప్తూ మోటివేషన్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు, స్టార్ కళాశాల డైరెక్టర్లు శ్రీరామ్, అయ్యప్పస్వామి, అప్సా మెంబర్లు జాన్, కొమరగిరి చంద్రశేఖర్, బాలభాను, విద్యా సంస్థ రాజు, సుందరరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ 10 మార్క్స్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్, ఇదే దాంట్లో చదువుతూ ఉంటాము. కానీ మనం చాలా మంది టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసే ప్రయత్నమే చేయము. అంటే ఇప్పుడు మీరు అందరూ తెలియని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారేమో, కానీ మా జనరేషన్ లో అయితే టెక్స్ట్ బుక్ ఎవరు చదివేవాడు కాదు. ఈవెన్ టాపర్స్ యూస్ టు బి డిపెండెంట్ టోటల్ ఆన్ నోట్స్ అన్నమాట యాక్చువల్లీ. సో దీనివల్ల నోట్స్ కన్నా టెక్స్ట్ బుక్ ఎంత ఉపయోగకరం అనేది నాకు చాలా బాగా అర్థమైంది. ఇది నాకు ఐఏఎస్ లో వేరే చేయకపోయింది. ఎలాగంటే నేను కన్నడ లిటరేచర్ వస్తే ఆప్షనల్, ఐఏఎస్ లో ఆప్షనల్ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నా ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చి నా కన్నడ లిటరేచర్, నా కన్నడ పైన ఇంట్రెస్ట్ ఉంది కనుక లాంగ్వేజ్ కన్నడ లిటరేచర్ తీసుకున్నాను. అంతవరకు కన్నడ లిటరేచర్ లో ఎవరెవరు ఎగ్జామ్స్ తీసుకున్నారో అందరూ కూడా నోట్స్ పై డిపెండ్ అయ్యే వాళ్ళే. నేనేం చేశానంటే ఇది కరెక్ట్ కాదు అనుకొని టెక్స్ట్ బుక్స్ చదివేది స్టార్ట్ చేసి, లిటరేచర్ అంటే ఒక బుక్ లో చదివేది ఉండదు యాక్చువల్లీ. ఆ బుక్ చదవాలి, దానిపైన కామెంటరీ రాస్తుంటారు, దాన్ని చదవాలి, ఎక్సెట్రా మల్టిపుల్ థింగ్స్ ఉంటుంది. ప్రతి పేద కుటుంబం ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో పెన్షన్లు అందజేస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తెలిపారు. ప్రతి పేద కుటుంబం ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో పెన్షన్లు అందజేసినట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో పెన్షన్ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు వారు వివరించారు. ఇక 12వ డివిజన్లో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎస్ చైర్మన్ బండి రామకృష్ణ సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ పనులకు పెన్షన్లు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కలిగిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టి సంకల్పమే లక్షలాది కుటుంబాలకు అండగా నిలుస్తోందని అన్నారు. దేశంలో 68 లక్షల మందికి పైగా పెన్షన్లు అందిస్తూ పెన్షన్ల కోసం 35,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, పార్టీ నాయకులు నూకల రాధాకృష్ణ, బొమ్మిడి శ్రీరాములు, కోటి తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలన్నీ కూడా అధికారంలోకి రాగానే అమలు చేసి ప్రజలకి, పేద ప్రజలకి అండగా ఉంటామని చెప్పి ఆ రోజున హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఏ రకమైన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇంటికి వచ్చి ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా 1వ తారీఖు రాకముందే ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఇబ్బందులు పడ్డ ప్రజలంతా కూడా కుటుంబ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినందుకు గాను వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రతి నెలా కూడా వాళ్ళ సంక్షేమం గురించి ఇంటికి వచ్చి మరీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ స్త్రీ శక్తి పథకం ద్వారా మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని స్త్రీలు వినియోగించుకుంటూ ఉన్నారు. ఉచిత గ్యాస్ బండ్ మూడు బండ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ రోజున చదువుకోవడానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే అవకాశం కల్పిస్తారు. నిరుద్యోగ సమస్యకి ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో డిఎస్సి మన టీచర్స్ పోస్టుల నియామకం జరిగింది. అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ మరి ఉద్యోగ నియామకాలు కూడా జరిగినాయి. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళందరినీ కూడా బెదిరించి మన రాష్ట్రానికి రాకుండా మరి పారిపోయారు వాళ్ళు జగన్ హయాంలో. వాళ్ళందరినీ కూడా నచ్చచెప్పి ధైర్యం చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ రోజున 16 లక్షల కోట్ల రూపాయలు
అంటే వైజాగ్లో అయితే 13 లక్షల కోట్లు వచ్చినాయి. అలాగే మన దావోస్లో 2 లక్షల కోట్ల చిల్లర వచ్చినాయి. మొత్తం 16 లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. దాని ద్వారా 25 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి దాని గురించి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయడం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలన్నీ కూడా అవినీతి పైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. లిక్కర్ మాఫియా మీద చర్య తీసుకోవడం జరిగింది. చాలామందిని కేసులో పెట్టడం జరిగింది. ఇవాళ రోజున ఇదేమీ కక్షాదింపు కాదు. మీరు పడ్డ అవినీతి పనులకు మీరు పాల్పడ్డారు, దానిపైనే చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా తిరుపతి లడ్డూలో కల్తీ, ఆ కల్తీ కలపడం దాని మీద మరి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆదరణగా ఉంటుంది. ఇది ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారంటే మనకి బరువు, పేదవాళ్ళకి మిడిల్ ఫ్యామిలీ ఎంత బరువుగా అనుకునేవాళ్ళు త్వరగా. ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ఇక పథకాల వల్ల, పెన్షన్ వల్ల ఆ కుటుంబంలో పెద్దలు ఉండటం వల్ల ఏదో మనకు తోడుగా ఉంటున్నారు, ఆదరగా ఉంటుందని ఉంది. దీన్ని సహకరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారికి మరి ధన్యవాదాలు. ఇదే కాకుండా ఇచ్చిన మాట ప్రకారంగా సూపర్ 6 నెరవేర్చారు. పేదలకి 5 రూపాయలు భోజనం అంటే వాళ్ళ ఆ భోజనం మాకు తెలిసి అది హోటలే కనుక 85 రూపాయలు అవుద్ది. దాన్ని 5 రూపాయలకి ఇవ్వటం అంటే ఇవాళ 5 రూపాయలు లేని వాళ్ళు ఎవరు లేరు కనుక పేదవాళ్ళు ఎంతో సంతోషంగా టిఫిన్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు. అదే కాకుండా బెడ్లో ఎంతమంది బెడ్లు ఉంటే అంతమంది బెడ్లను చదివిస్తాం. మరి ఈ చెప్పిన మాట ప్రకారం ఒక పక్కన ఎన్నో పథకాలను అమలుపరుస్తూ, ఇంకో పక్కన టిక్కో ఇళ్ళు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకో పక్కన డెవలప్మెంట్ ఎక్కడ చూసినా రోడ్లు వేయటం. పవన్ కళ్యాణ్ గారు ఈ ఇక రూరల్లో ఒకేసారి దగ్గర 13,326 పంచాయతీల్లో రోడ్లు వేయటం, గోకులాలు, లింక్ రోడ్లు, అలాగే ట్రైబల్స్ ఉన్న ఏరియాలో వాళ్ళకి కరెంట్ ఇవ్వటం అంటే ఈ కోయేవాళ్ళు వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందరికీ కూడా మంచి మరి ప్రభుత్వం అర్థం చేసుకుని వాళ్ళు చేస్తున్న సేవ, యువతకి జాబులు, పోలీసు మరి శాంక్షన్ పెట్టి మొన్న వాళ్ళకి జాబులు ఇవ్వటం. ఫస్ట్ తారీఖు ఆదివారం రావడం వలన 31వ తారీఖునే పెన్షన్లు ఇవ్వడం కార్యక్రమం 5:30 నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 6,000 కానీ 15,000 ఈ 4,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందని చెప్పని ఇంటికి వాళ్ళు లేసే తలికే వాళ్ళ ఇంటి ముందుకి పెన్షన్ తీసుకెళ్ళి ఇచ్చేసి వాళ్ళకి ఈ అమౌంట్ తీసుకోగానే వాళ్ళ కళ్ళలో ఒక రకమైన ఆనందం, మధ్యతరగతి వాళ్ళకి ఈ అమౌంట్ చేరుతుంది కాబట్టి వాళ్ళు ఒక రకమైన ఆనందంతో చాలా ఇబ్బందులు వస్తే ఫస్ట్ తారీఖు వస్తే రకరకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా సమస్యలు మ్యాక్సిమం కొంతవరకు ఈ ఇస్తాన్న మాట అమౌంట్ చేతికి వస్తే వలన వాళ్ళ సమస్యలు కొంతవరకు నెరవేరుతున్నాయి. దానివల్ల ఈ అమౌంట్ రాగానే వాళ్ళ ఆనందంతో అనుకున్న మాట ప్రకారం పెన్షన్ డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వటం కానీ చేయటం కానీ చూస్తున్న సర్వీస్ కానీ అంతా చూసి మధ్యతరగతి వాళ్ళకి చాలా ఆనందపడుతుంది. మోసంరెడ్డి, కల్తీరెడ్డి జగన్ను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నారా లోకేష్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. మోసంరెడ్డి, కల్తీరెడ్డి అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్ను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని నారా లోకేష్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. చాలపల్లిలో శ్రీ గరుడాంజనేయ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో టీటీడీకి కల్తీనే సరఫరాపై నిరసన తెలియజేశారు. గత ప్రభుత్వంలో టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీనే కలిసిన విషయాన్ని తేలిస్తే వైసీపీ నేతలు తమకు అనుకూలంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపడుతూ నిరసన తెలియజేశారు. వైసీపీ నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మోర్ల రాంబాబు, ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పైడిపమ్మల స్వప్న, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గోలెం నాగమణి, డీసీ చైర్మన్ నిడమానూరు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసాం. ఇది కూడా ఆ పూజ కూడా ఏంటంటే మామూలుగా గుడిలో చెప్పి ఎవరైనా వాళ్ళ సేవ చేసుకుంటారు. కానీ మేము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి చేసాం. అవినీతి పత్రోద్భోష్య హెల్తీ రెడ్డి నామదేశ అని చెప్పి నీ పేరు మీద పూజ చేయించాం. ఆయన ఈసారి నిన్ను మన అధికారంలో ఉండగా జగన్ మోసం రెడ్డి అన్నాం, కానీ దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేస్తున్నాం, మద్యాన్ని కల్తీ చేస్తున్నాం. కనుక నీకు కల్తీ రేటే కరెక్టు. మరి ఈ కల్తీ రేటుతో ఇక్కడి నుంచి కొనసాగాలని చెప్పి నీకు నేను మనస్ఫూర్తిగా నీకు విన్నవించుకుంటా ఉన్నాను. అంతేకాకుండా వాళ్ళ అంతా కూడా
మరి రాష్ట్రంలో ప్రజలంతా ఒక రకంగా ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక రకంగా ఉంటారు. ఎందుకంటే చిట్టు దర్యాప్తు చేసి ప్రసాదం కల్తీ జరిగింది, పామాయిలు రసాయనాలతో ఏ రకమైన పాలు వాడకుండా తీసినటువంటి గనులు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేశారని చెప్తా ఉంటే మరి ఎవరికాళ్ళు ఎప్పుడైతే ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో ఒక ఆయన వచ్చి దేవుడికి మెట్ల మీద కొబ్బరికాయ కొడతాడు, ఇంకో ఆయన వచ్చి దేవుడి మెట్లు కడుగుతాడు. అది కల్తీ జరిగిందని చెప్పారు. ఖచ్చితంగా స్వామి మనోభావాలు మీరు దెబ్బతీశారని చెప్పారు. కనుక మీరు ఇప్పటికైనా అలాంటి కళ్ళబొల్లి మాటలు మానుకోండి. ఎందుకంటే ఇప్పటికైనా కళ్ళబొల్లి మాటలు మానుకుంటే కలియుగ ఎంతో పవిత్రంగా భావించే లడ్డు విషయంలో నాటి తగ్గిందని భక్తులందరూ విజ్ఞప్తి చేయగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే విచారణ కమిటీ వేయడం జరిగింది. అందులోనే భాగంగా మన మధ్యన సిట్ కమిటీ నివేదికను ఇవ్వడం జరిగింది. కానీ నివేదిక ఎప్పుడు బయటకు వచ్చిద్దో అని చెప్పి ముందే మన జగన్ రెడ్డి గారు జనసేన మీద దుమ్ము చెల్లాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పేటీఎం నాయకులందరూ బయటకు వచ్చేసి మాకు సీట్ నివేదికలో గ్రీన్ షీట్ ఇచ్చింది, ఎక్కడ జంతు కొవ్వు లేదని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. అలా మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, ఒక్కసారి మీ కళ్ళు నోరు అన్నీ కడుక్కుని ఒకసారి ఆ నివేదికలో ఏముందో చదువుకుని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అసలు నెయ్యే కాదు అన్న దాని మీద మీరు మాట్లాడకుండా ప్రజలని మైమర్పించే ట్రాఫిక్ని డైవర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ అసలు నిజమైన మీరు ప్రజాప్రతినిధులు అయితే, ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులు అయితే అసలు నివేదికలో ఏముందో అని చెప్పి మీరు మాట్లాడేవాళ్ళు. అసలు నెయ్యి మనం ఏ విధంగా తయారు చేస్తాం, పాలు నుంచి చేస్తాం. అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక పేటీఎం నాయకుడు గారు బయటకు వచ్చి జంతు కొవ్వు కలిసిందంటని మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళ నోటి మీద వార్త పెట్టాలి, వాళ్ళ ఒంటి నిండా వార్తలు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారు అన్ని గుళ్ళు కడగాలని చెప్పేసి అని అన్నారు. మీకు ధైర్యం ఉంటే ఆ నివేదికలో ఏముందో అది మాట్లాడండి. అది చేత కాకపోతే మీరే నాలుగు మీద వాత పెట్టుకుని మహాపుణ్యంగా గుడికి వెళ్ళని వారు కూడా తీసుకొచ్చి మనం ప్రసాదం ఇస్తే ఎంతో సంతోషంతో ఎంతో భక్తి భావనతో తినే లడ్డూలు మరి కల్తీ జరిగిన విషయం. గతంలో మరి లడ్డు వాసన లేదేంటి, నెయ్యి లేదేంటి అని చాలామంది కూడా భక్తులు డౌట్ వచ్చిన సందర్భంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ లడ్డు విషయంలో విచారణ చేయగా సుప్రీంకోర్టు విచారణ చేసి లడ్డూలో అసలు నెయ్యే లేదని చెప్పేసి మొన్న చెప్పడం జరిగింది. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫస్ట్ నుంచి ఒకటే నినాదంగా పెట్టుకుంది. తప్పు చేసి ఎదుటి వాళ్ళని తప్పుగా చెప్పారని చెప్పడం, వాళ్ళు దొంగతనాలు చేసి ఎదుటి వాళ్ళని దొంగ అనడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. జరిగిన తప్పుని ఒప్పుకోకుండా అదేమంటే దాంట్లో కొవ్వు పదార్థాలు లేవు, క్లీన్ స్ట్రీట్ ఇచ్చని చెప్పి వాళ్ళకు అంటే ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం తప్పని చెప్పేసి ఈ సందర్భంగా తలపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ఆ స్వామిని ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని శిక్షించమని చెప్పేసి ఇప్పటికైనా తన బుద్ధం మార్చుకోమని చెప్పేసి ఎవరైతే దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే మేము ఒకటి చెబుతున్నాం, మీరు దేవుడన్నా లెక్కలేదు, ప్రజలన్నా భయం లేదు, మీకు ఏది కూడా భయం లేదు. మీకు కావాల్సిందల్లా అధికార దాహం, ధనం దోపిడీ. నీకు నుంచి నీ యంత్రాంగం కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ మినిస్టర్లు అందరూ కూడా గత 5 సంవత్సరాలు చేస్తున్న ఇదే పని. దానికి పర్యవసానంగానే మీకు ప్రజలందరూ కూడా రాజకీయ దురుద్దేశంతో టీటీడీ లడ్డు కల్తీపై కూటమి నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో టీటీడీ లడ్డు కల్తీపై కూటమి నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ఆరోపించారు. కోట్లాది మంది భక్తులను షాక్ కు గురిచేసిన పాపం చంద్రబాబుదని ఆయన అన్నారు. క్షమాపణ చెప్పకపోగా ఇప్పటికే అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబును ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలోనే బోలేబాబా డైరీ వచ్చిందని, చంద్రబాబు హయాంలో ఉన్న హర్ష డైరీ ఆ తర్వాత బోలేబాబా డైరీగా మారిందని అన్నారు. శ్రీవారి లడ్డులో జంతు కొవ్వు కలిసిందని సీఎం ఆరోపించారు. అయితే సిట్ శ్రీవారి లడ్డులో జంతు కొవ్వు లేదని తీర్పిచ్చిందన్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారం లేక వైసీపీపై దాడి చేస్తున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామిపై వేసిన నింద తొలగిపోవడంతో బచ్చుపెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు కిట్టు తెలిపారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టారు. తొలుత రామానాయుడుపేటలో వైసీపీ కార్యాలయం నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్, పార్టీ నాయకులు శిలార్ దాదా, లంకా సూరిబాబు, చిటికిన నాగేశ్వరరావు, శీలం బాబ్జీ, గాజుల భగవాన్, గొడవల నాగరాజు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో పెద్దలు లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్, మళ్ళీ యానిమల్ ఫ్యాట్స్ అనకుండా గొడ్డు మాంసం, ఫిష్ ఆయిల్, పంది మాంసం కలిసిందని వీడియో ప్రూఫ్గా ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మాట్లాడటం జరిగిందో దానికి ఈరోజు కోర్టు నుంచి ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లడ్డూలో కలవలేదు, ఆ శాంపుల్లో లేదు అని తీర్పు వెలువడినందున ఈరోజు వెంకటేశ్వర స్వామి మీద నిందని ఆయనకే కడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చిన ఈ ప్రభుత్వం ఈరోజు వెంకటేశ్వర స్వామి గెలిచారు అని ఈరోజు ఆనందంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఫస్ట్లో అనుకునేవాళ్ళం తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న మీడియాకి మనుషుల మీదే బురద చల్లగలరు అనుకున్నాం, దేవుడి మీద కూడా బురద చల్లగలరని ఈ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. నిజంగా యానిమల్ ఫ్యాట్ అనేది కలిసి ఉంటే ఈ రిపోర్ట్లో రావాలి కదా, మరి ఎందుకు రాలా? ఇప్పుడు మళ్ళీ తారుమారు చేస్తూ యానిమల్ ఫ్యాట్ కలవకపోతే కల్తీ నెయ్యి కలిసిందంటారు, నెయ్యిలో క్వాలిటీ లేదన్నారు. నెయ్యిలో క్వాలిటీ లేదన్నది నిజమైతే ఇదే బోలే బాబా నెయ్యి కంపెనీని టెక్నికల్ గా అప్రూవల్ ఇచ్చింది ఎవరు? ఎవరి హయాంలో టెక్నికల్ గా ఈ బోలే బాబా అనే సంస్థ నుంచి మీరు తిరుపతి లడ్డూ చేయడానికి నెయ్యి మీరు మాకు ఇవ్వచ్చు అని టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది ఎవరు? 2018లో కదా ఇది జరిగింది. 2018లో ముఖ్యమంత్రి ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అలాగే మీరు తీసుకున్న శాంపుల్ అనేది ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని అబద్ధాలు ఆడారో ఆ శాంపుల్ తీసుకున్న జగన్ గారి హయాంలోనా చంద్రబాబు గారి హయాంలోనా? తీసుకున్న శాంపుల్ జూలై మాసంలోనో జూన్ మాసంలో 2024. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? అంటే మీ హయాంలో శాంపుల్ తీసి దాంట్లో ఏమన్నా తప్పులు కనిపిస్తే జగన్ గారి మీద రుద్ది చేయాలి. ఏమన్నా సంబంధం ఉందా? 2024లో మీ హయాంలో వచ్చిన శాంపుల్లో తేడాలు ఏమన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎట్లా వస్తుంది అని ఈవో ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ఈవో గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇంకా నిస్సిగ్గుగా లోకేష్ గారు పెట్టిన ట్వీట్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, 23వ తారీఖు 9వ నెల 2024 లోకేష్ గారు జూన్ 12న 8 ట్యాంకర్లు వస్తే దాంట్లో 4 వెనక్కి పంపామన్నారు. అంటే ఆ 4 ట్యాంకర్లు లోపలికి వెళ్ళినట్టే కదా. 8 ట్యాంకర్లో 4 వెనక్కి పంపామంటే 4 లోపలికి వెళ్ళినట్టే కదా. ఆ 4 కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక పింఛన్లను ఒకరోజు ముందే పంపిణీ చేశామని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షులు తలశీల స్వర్ణలత తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక పింఛన్లను ఒక్కరోజు ముందే పంపిణీ చేశామని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షులు తలశీల స్వర్ణలత తెలిపారు. నాగాయలంక మండలంలో గణపేశ్వరం, దిండి గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని పెన్షన్లు అందజేశారు. ఎవరైతే అర్హులైన వారికి పింఛన్లు అందుతుందా లేదా అని అడిగి తెలుసుకుని అర్హులైన వారికి తక్షణమే పెన్షన్ వచ్చే విధంగా చేయూతనివ్వాలని అధికారులను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎలవర్తి రమాకుమారి, గ్రామ పార్టీ అధ్యక్షుడు లోయ నాంచార్య, నీటి సంఘం అధ్యక్షులు కారంగి కృష్ణ, జన సైనికులు వడ్లమూడి రామకృష్ణ, పులిగుజ్జు గోపి తదితరులు పాల్గొన్నారు. గణపేశ్వరం గ్రామ పంచాయతీ నాగాలంక మండలంలో ఉన్నాము. దిండి గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పెన్షన్లు ఫస్ట్ తారీఖుని అందరికీ కూడా చక్కగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అసలు ఇది ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఇక్కడ దిండి గ్రామానికి గణపేశ్వరం పంచాయతీకి వచ్చాం. ఇక్కడ మరి పంచాయతీ సెక్రటరీ రమాదేవి గారు అందరూ ఇక వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ ఎవరైతే పెన్షన్లు ఇస్తారో వాళ్ళందరితో కూడా మానిటరింగ్ చేసుకుంటా ఉంది. ప్రతి ఒక్క చోట కూడా ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా అడిగి మీకు పెన్షన్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది ఏంటని అడిగితే
మాకు టైం కల్లా ఇక్కడ ఫంక్షన్ వచ్చేస్తుందండి, మాకు 6,000 వస్తుంది, 10,000 వస్తుంది, 4,000 వస్తుంది అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు దీన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు అని అంటే పిల్లల దగ్గర లేని వాళ్ళు కూడా మాకు చాలా మా మందులకు కానివ్వండి, మా ప్రభుత్వ ఆసుపత్రిలో పోయిన మిగిలిన మా నిత్యావసర వస్తువులకు కానివ్వండి మాకు ఆసరాగా మాకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అన్న హామీని నెరవేర్చిందో మరి దాన్ని అధికారులు ఎలా పంపిణీ చేస్తున్నారని ఇక్కడ మానిటరింగ్ ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా మరి మానిటరింగ్ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయపడి కూటమి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సింహాద్రి రమేష్ బాబు దర్శించుకున్నారు. పార్టీ నేతలతో కలిసి సాధారణ భక్తుల వలె క్యూలైన్లో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం ఎదుట రహదారిపై కొబ్బరికాయలు కొట్టి అధికార పార్టీ నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నారు. అనంతరం సింహాద్రి రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి నేతలు వారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే టీటీడీ లడ్డు ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని విమర్శించడం ప్రారంభించారన్నారు. కూటమి పార్టీలను కలిసి మూకమ్మడిగా వైసీపీపై దాడి చేయడమే తమ బలానికి నిదర్శనమన్నారు. మండల పార్టీ అధ్యక్షులు గరికపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, రేపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ దాసరి విజయ్ కుమార్, గాజుల జయగోపాల్, నలుకుర్తి రమేష్, గొరిపర్తి రవికాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి లడ్డూలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే యానిమల్ ఫ్యాట్ కలిసిందని, అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉందని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళు ప్రచారం చేశారు. అది ఎప్పుడు ప్రచారం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా కలిసిందా అని అనడానికి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసిందని చెప్తారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యత ఎవరిది అవుతుంది? వాళ్ళదే అవుతుంది. అట్టా కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని పార్టీలు రాష్ట్రం అంతా ఏకమైపోయి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్తో కూడా పొత్తు పెట్టుకుని మొత్తం అన్ని పార్టీలు ఉన్న 40% ఓట్లు వచ్చినాయి. ఈయన ఇట్లాగే ఉంటే 5% మారితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఈయన్ని బదనాం చేద్దామని ఒక కుట్రపూరితమైన ఉద్దేశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాంగారిని ఒక కుట్రపూరితంగా బయటికి నెట్టేసి ఆ పదవులు లాక్కున్నాడో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మనసుల్లోంచి పక్కకు జరుపుదామని తీసేద్దామని చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతిద్దామని చెప్పి దాంట్లో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఇది దుష్ప్రచారం అనేది ఏ పత్రికలు చెప్పినాయి? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పత్రికల్లో వచ్చిన వార్త ఏంటంటే సిట్ ఎంక్వైరీలో దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు అని వచ్చింది. ఇవాళ మేమనేది ఏంటంటే యానిమల్ ఫ్యాట్ దాంట్లో లేనప్పుడు భక్తుల మనోభావాలు, ప్రపంచంలో ఉన్న హిందువులకి ఆరాధ్య జయమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఇటువంటి అపనిందలు, గొడ్డుకోవు తినిపించారనే మాటలు మాట్లాడటం చాలా నీచమైన పని. సుప్రీంకోర్టు కూడా ఆ రోజు ఒక మాట చెప్పింది. ఏమీ ఆధారాలు లేకోకుండా సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడవచ్చా, మాట్లాడవద్దు. ఇవాళ కూడా మళ్ళీ ఆ పత్రికల్లోనే సిట్ ఇచ్చిన వైసీపీపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని తేటతెల్లమైందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పుల రాము అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పెడన పట్టణంలోని అలివేలుమంగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పుల రాము నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో కూటమి నాయకులు ఆటలాడితే స్వామి తగిన బుద్ధి చెప్తాడని అన్నారు. సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేసినప్పటికీ లడ్డు ప్రసాదంలో ఏదో జరిగిపోయిందని కూటమి నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాము అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో ఆ వేదిక మీద ఏమన్నారంటే తిరుమల తిరుపతి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో కల్తీ జరిగిందని చెప్పేసి అని, అలాగే ఆ లడ్డూ ప్రసాదంలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇట్లాగా ఎన్నో కలిపేసేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్మార్గం చేశారని చెప్పేసి అని ఎలాంటి ఆధారం లేకుండా చిలవలు పలవలు చేసి
ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో హిందువులు, లడ్డు అంటే ఒక మహాప్రసాదం. ఇప్పుడు మేము తిరుపతికి వెళ్ళినా సరే ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఆ స్వామివారికి తలనీళ్ళు సమర్పించి వచ్చాక మనం మన వాడకట్లో ఉన్నోళ్ళు లేదా మన బంధువులకు ఆ వచ్చిన లడ్డు ప్రసాదాన్ని అందరికీ మనం పంచుతూ ఉంటాం. మరి ఆ ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా, ఎంతో పవిత్రంగా కళ్ళకద్దుకుని మనం స్వీకరిస్తాం. ఎవరైనా సరే, ఈవెన్ వేరే మతస్థులు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకుంటారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.